నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. భారతభారతిలోని 53వ అంకంలో మనం మహాభారతంలోని 93వ అధ్యాయం చూడబోతున్నాం. ఉత్తర యయాతి చరిత్ర. వసుమానుడు అనేవాడు అన్నాడు, పృచ్ఛామి త్వాం వసుమానౌషధస్విః యజ్జస్తి లోకోతివి మే నరేంద్ర యద్యంతరిక్షే ప్రథితో మహాత్మన్ క్షేత్రజ్ఞం త్వాం తస్య ధర్మస్య మన్యే. నేను ఉషధశ్వుని కుమారుడునకు వసుమంతుణ్ణి. స్వర్గంలో గాని అంతరిక్షంలో గాని నా గురించి విఖ్యాతమైన లోకం ఉంటే చెప్పు. మహాత్మా, నీవు పారలౌకిక ధర్మాన్ని బాగా తెలిసినవాడు అని తెలుస్తోందన్నాడు. యయాతి అన్నాడు, యదంతరిక్షం పృథ్వీ దిశశ్చ యత్తేజసా తపతే భానుమాశ్చ లోకాస్తావంతో దివి సంస్థితా వై తేజనాంతవంత ప్రతిపాలయంతి. ఆకాశం, పృథివీ, దిక్కులు, సూర్యుడు తన తేజస్సుతో ఎంత మేరకు ప్రకాశింపజేస్తూ ఉంటాడో అన్ని లోకాలు స్వర్గంలోనే ఉన్నాయి. వాటికి అంతం లేదు. నీ కొరకు అవి నిరీక్షిస్తూ ఉంటాయి. ఇక్కడ చిన్న పాయింట్ మళ్ళీ కనిపిస్తోంది. ఆకాశం, పృథివీ, దిక్కులు, సూర్యుడు తన తేజస్సుతో ఎంత మేరకు ప్రకాశింపజేస్తూ ఉంటాడు. భూమిని కూడా ప్రకాశింపజేస్తున్నాడు కదా. అంటే స్వర్గ నరకాలు ఎక్కడో ఉన్నాయని కాదు, మీరు అనుకున్న లౌకికం, మీ లోకం ఏదో అన్నది మీరు ఏ లోకంలో జీవిస్తున్నారో దాన్ని బట్టి అది నిర్ణయింపబడుతుంది. సో కలియుగంలో గడిచిన 3 యుగాల ప్రభావం ఎలా అయితే కనిపిస్తూ ఉంటుందో, లాజికల్గా ఆలోచిస్తే కాలం దానికో ధర్మం ఉంది కాబట్టి ఆ విధంగా క్యుములేటివ్ గా ఉంటుంది కాబట్టి ఇట్ ఇంక్లూడ్స్ ద ప్రీవియస్. అలాగే ప్రతి లోకానికి రిఫ్లెక్షన్స్ ఆఫ్ ఎవ్రీ అదర్ లోకం ఉండి తీరాల్సిందే. దాని పెద్ద శాస్త్రం అక్కర్లా. చేత మరి తిరుపతి కలియుగ వైకుంఠం, అలాగే ఒక ఏ క్షేత్రానికి వెళ్ళినా అక్కడ ప్రభావం మరోలా ఉంటుంది. కొంతమందితో కలిసి జీవిస్తున్నప్పుడు ఆహా బాగుందయ్యా అనిపిస్తుంది, ఇంకో చోటికి వెళ్తే ఇంకోలా ఉంటుంది. సో కనిపించనివి ముల్లోకాలు, కనిపించినవి మన లోకాలు. నమ్మకాలన్నీ కమలైన నిజాలే, నమ్మలేనిది అబద్ధం. సరే, వసుమానువాచ తాంస్తే దదానిమా ప్రపత ప్రపాతం ఏ మే లోకాస్తవతే వైభవంతు క్రీణీష్వైతాం స్తృణకేనాపి రాజన్ ప్రతిగ్రహస్తే యది ధీమన్ ప్రతుష్టః. ఆ లోకాలను నీకు ఇస్తున్నాను, నీవు పడవద్దు, నీవు పడవు. నాకు తగిన లోకాలు నీవి కాగలవు. బుద్ధిమంతుడా, ప్రతిగ్రహం దోషమని నీవు భావిస్తే గడ్డిపోచతో ఆ లోకాలను నీవు కొనుక్కో. చిన్న తృణం. యయాదన్నాడు, నమిచ్చాహం విక్రయం వై స్మరామి వృథాగ్రహీతం శిశుకాశంకమానః కుర్యాం న చైవా కృతపూర్వమన్యైః విధిత్ సమానః కిము తత్ర సాధు. అసత్యమైన విక్రయాన్ని నేను ఎప్పుడూ స్మరించను కూడా లేదు. కుర్రవాణి నుండి ఏదీ వ్యర్థంగా తీసుకోలేదు. కాలచక్రం వల్ల నేను శంకిస్తున్నాను. ఇంతకు మునుపు మహాత్ములు చేయని పనిని నేను చెయ్యను. ఎందువలనగా నేను సత్కర్మ చేయాలనుకుంటున్నాను. వసుమానుడు అన్నాడు, తాంసం లోకాన్ ప్రతిపద్యస్వ రాజన్ మయా దత్తాన్ యదినేష్టక్రయస్తే అహం నతాన్ వై ప్రతిగంతా నరేంద్ర సర్వే లోకాస్తవతే వై భవంతు. కొనడం నీకు ఇష్టం లేకపోతే నేనే స్వయంగా ఇస్తున్న ఆ లోకాలను నీవు స్వీకరించు. నేను ఆ లోకాలకు వెళ్ళను, ఆ లోకాలన్నీ నీవే అవుగాక. శిబి అని ఆయన అంటున్నాడు, పృచ్ఛామి త్వాం శిబిరౌషీనరోహం మమాపి లోకః యది సంతీహతాత
యద్యంతరిక్షే యది వాది విస్తృతాః క్షేత్రజ్ఞం త్వాం తస్య ధర్మస్య మన్యే. ఉషీనరుని కుమారుడనైన శివుని నేను అడుగుతున్నాను, నా తాత నాకు కూడా లోకాలు ఉన్నట్లయితే అంతరిక్షంలో కానీ స్వర్గంలో కానీ ఉంటే చెప్పు, అలౌకిక ధర్మానికి నిన్ను క్షేత్రజ్ఞునిగా భావిస్తున్నాను. అంటున్నాడు ఆయన కోసం కూడా. యత్వం వాచారతయేనాపి సాధుం పరీప్సమానాన్నవమస్థానరేంద్రతేనానంతాదివి లోకాశ్రితాస్తే విద్యుద్రూపాః స్వనవంతో మహాంతః. నీవు వాక్కుచే కాని హృదయం చే కాని నిన్ను అడగడానికి వచ్చిన సత్పురుషులను అవమానించవద్దు. అందువలన స్వర్గంలో నీకు అనంత లోకాలున్నాయి. అవి విద్యుత్ సమానమైన తేజస్సు గలవి, మధుర ధ్వని కలిగినవి, గొప్పవి. శిబి అంటున్నాడు, తాన్స్వం లోకాన్ ప్రతిపద్యస్వరాజన్మయా దత్తాన్యదినేష్టక్రయస్తే నచాహం తాన్ ప్రతిపత్స్యే హదత్వా యత్ర గత్వానాను శోచంతి ధీరా. నీకు కొనడం ఇష్టం కాకపోతే నేను స్వయంగా సమర్పిస్తున్న ఆ లోకాలను నీవు స్వీకరించు. నేను ఆ లోకాలకు వెళ్ళను. ఎక్కడకు చేరి ధీరులు విచారించరో అట్టి స్థానాలు ఆ లోకాలు. యయాతంటున్నాడు, యథా త్వమింద్ర ప్రతిమ ప్రభావః తే చాప్యనంతా నరదేవలోకాః తథాజ్య లోకేన రమేణ్యదత్తే తస్మాత్ క్షిపేనాభినందామి దేయం. నీవు ఇంద్రునితో సమానమైన ప్రభావం కలవాడివైనట్లే నీ లోకాలు కూడా అనంతాలైనవి, శాశ్వతం. ఇతరులు ఇచ్చిన లోకంలో నేను ఆనందించలేను ఓ శివి, అందువల్ల నీవు ఇచ్చేదాన్ని నేను అంగీకరించలేను. అష్టకౌవాచ నచేదేకైకశో రాజన్ లోకాన్న ప్రతినందసి సర్వే ప్రదాయ భవతే గంతారో నరకం వయం. నీవు వేర్వేరుగా ఒక్కొక్క లోకం చొప్పున తీసుకోవడానికి ఇష్టపడకపోతే మేమంతా అన్ని లోకాలను నీకు ఇచ్చి నరకానికి వెళతాము. ఏయాతంటున్నాడు, ఎదర్హోహం తద్యద్వం సంతస్సత్యాభినందిన అహం తన్నాభిజానామి యత్కృతం న మయా పురా. నేను దేనికి అర్హుడినో దానికోసం ప్రయత్నించండి. సత్పురుషులు సత్యాన్ని అభినందిస్తారు. పూర్వం నేను చేయని పనిని ఇప్పుడు నేను చేయడం యోగ్యం కాదు. అష్టకుడు అంటున్నాడు, కశ్చైతే ప్రదృశ్యంతే రథాః పంచ హిరణ్మయాః యానారూహ్య నరో లోకాన్ అభివాంఛతి శాశ్వతాన్. ఆకాశంలో 5 బంగారు రథాలు కనిపిస్తున్నాయి. మానవుడు అటువంటి రథాలను ఎక్కి శాశ్వత పుణ్యలోకాలను చేరాలనుకుంటాడు. ఆ రథాలు ఎవరివి అని అడిగాడు. యయాతిరువాచ యుష్మానేతే భవిష్యంతి రథాః పంచ హిరణ్మయాః ఉచ్చైః సంతః ప్రకాశంతే జ్వలంతోగ్నిశిఖా ఇవ. అగ్నిశిఖల వలె ఉన్నతంగా ప్రకాశిస్తున్న 5 బంగారు రథాలు మిమ్మల్ని తీసుకుని వెళ్తాయి అన్నాడు. వైశంపాయన్ వారు అంటున్నారు, ఏతస్మిన్నంతరే చైవ మాధవీతు తపోధనా మృగచర్మ పరితాంగీ పరిణామే మృగవ్రతం మృగైః సహ సరంతి సా మృగాహార విచేష్టితా యజ్ఞవాటం మృగగణైః ప్రవిశ్య పురుష విస్మిత ఆఘ్రాయంతి ధూమగంధం మృగైరేవ చచారస. ఇంతలో తపోధనురాలైన మాధవి ఎక్కడికి వచ్చింది. ఒంటి నిండా మృగ చర్మాన్ని కప్పుకుని ముసలితనంలో మృగాలతో సంచరిస్తూ మృగాల ఆహారాన్ని తీసుకుంటూ మృగవ్రతాన్ని ఆచరిస్తూ మృగ సమూహంతో యజ్ఞవాటికను ప్రవేశించి మిక్కిలి అచ్చరు పొందింది. అక్కడి ధూమగంధాన్ని వాసన చూసి మృగాలతోనే సంచరించింది. యజ్ఞవాటమటంతి సా పుత్రాం స్థానపరాజితాన్ పశ్యంతి యజ్ఞమాహాత్మ్యం ముదం లేవే చ మాధవి. ఆ మాధవి యజ్ఞవాటికలో తిరుగుతూ ఓటమి లేని తన పుత్రులను చూస్తూ యజ్ఞ మహాత్మ్యాన్ని అనుభవించి ఆనందించింది. అసంస్పృశంతం వసుధాం నిజాతిం నాహుషం తదా దివిష్టం ప్రాప్తమాజ్ఞాయ వందే పితరం తదా తతో వసుమామనాః పృచ్ఛన్మాతరం వై తపస్విని. భూమిని తాకకుండా అంతరిక్షంలోనే ఉండి సమీపించిన తన తండ్రి నహుషుని కుమారుడు అయిన యయాతికి మాధవి నమస్కరించింది. పిమ్మట వసుమంతుడు తపస్విని అగు తన తల్లిని ఇలా అడిగాడు, భవత్యా యత్కృతమిదం వందనం వరవర్ణిని కోయం దేవోథవా రాజా యది జానాసి మే వద. అమ్మా శ్రేష్ఠురాలా, నీవు నమస్కరించిన ఇతడు ఎవరు, దేవుడా లేక రాజా, నీకు తెలిస్తే నాకు చెప్పు. మాధవి అన్నది, శృణుధ్వం సహితా పుత్రాః నాహుషోయం పితామమ యయాతిర్మమ పుత్రాణాం మాతామహ ఇతి శ్రుతః
పూర్వం మే భ్రాతరం రాజ్యే సమావేశ్య దివంగతః కేన వా కారణేనైవ ఇహ ప్రాప్తో మహాయశః. పుత్రులారా, నహుషుని కుమారుడైన యయాతి నా తండ్రి, నా కుమారులకు మాతామహునిగా ప్రసిద్ధుడు. నా సోదరుడైన పూరుని రాజ్యాధికారంలో పెట్టి స్వర్గస్థుడైనాడిన గొప్ప యశస్సు గల ఇతడు ఏదో కారణం చేత ఇక్కడికి వచ్చాడు. వైశంపాయన వారు చెప్తున్నారు, తస్యాస్తద్వచనం శ్రుత్వా స్థానభ్రష్టేతి చ బ్రవీత్ సా పుత్రస్య వచ శ్రుత్వా సంభ్రమావిష్టచేతన మాధవీ పితరం ప్రాగ దౌహిత్ర పరివారితం. ఆమె చెప్పిన మాటలను విని వసుమంతుడు ఇతడు స్థానభ్రష్టుడయ్యాడని చెప్పాడు. ఆమె కొడుకు మాటలు విని తొట్టుపాటు పడి దౌహిత్రులతో కూడి ఉన్న తండ్రితో ఇలా అన్నది, తపసా నిర్జితాన్ లోకాన్ ప్రతిగృహ్ణీష్వమామకాన్ పుత్రాణామివ పౌత్రాణం ధర్మాదధిగతం ధనం స్వార్థమేవ వదంతి హర్షయో వేద పారగా తస్మాత్ దానేన తపసా అస్మాకం దివమాపుర. తపస్సు చేత ఆర్జించిన నా పుణ్యలోకాలను నీవు స్వీకరించు. పుత్రుల ధనం వలె పౌత్రులు సంపాదించిన ధనాన్ని కూడా తన ధనంగానే వేద పారకులైన ఋషులు చెబుతున్నారు. కొడుకులే కాదు, కొడుకులు కూడా వాళ్ళు సంపాదించింది కూడా తాతకి చెందుతుంది. ఇప్పుడు ఈ మాట అంటే కుదరదు అనుకోండి, ఇప్పుడు ఉంటాగా ఉంది. వాడు తాత ఇటు మాతామహుడైనా పితామహుడైనా సంపాదించింది మాదే అని చెప్పేవాడు. స్త్రీ అయినా పురుషుడైనా అది వేరే, కాలం మారిపోయింది. అందువల్ల మా తపస్సు చేత దానం చేత స్వర్గానికి వెళ్ళు. అంటే ఇక్కడ లింక్ ఏంటంటే, మన ఆచరణ అనేది కేవలం మన వరకే పరిమితమైనది కాదు. మనం చేసే పనులన్నింటికి వెనకాల వాళ్ళు, రాబోయే వాళ్ళు కూడా దాంట్లో భాగస్తులే. అలాంటప్పుడు మనం ఎలాంటి పని చేయాలి, అది ప్రశ్న. యయాతి అన్నాడు, యది ధర్మఫలం హేతత్ శోభనం భవితా తథా దుహిత్రా చైవ దౌహిత్రైహితారితోహం మహాత్మభి. ఇది ధర్మఫలమే అయినట్లయితే నాకు శుభాన్ని కలిగిస్తుంది. మళ్ళీ అక్కడ ఇంకో పాయింట్, ధర్మఫలం అయితే కూతురు చేత మహాత్ములైన దౌహిత్రుల చేత నేను తరింపజేయబడ్డా. కూతురు కొడుకుల వల్ల కూడా కొడుకు తరించవచ్చు అన్నమాట, అది విషయం అక్కడ. తస్మాత్ పవిత్రం దౌహిత్రం అచ్చ ప్రభృతి పైతృకే భవిష్యతి న సందేహ పితॄణాం ప్రీతివర్ధనం. అందువల్ల ఈనాటి నుండి పితృకర్మల యందు దౌహిత్రుడు పరమ పవిత్రుడైన వాడుగా తెలియబడతాడు. ఒక రూలింగ్ ఇచ్చేశాడు మహానుభావుడు యయాతి. అతడు పితృదేవతలకు ఆనందాన్ని ఇనుమడింపజేస్తాడు, ఇందులో సందేహం లేదన్నాడు. త్రీణి శ్రాద్ధే పవిత్రాని దౌహిత్ర కుతపస్థిలాః త్రీణి చాత్ర ప్రశంసంతి శౌచమక్రోధమత్మరాం భోక్తారః పరివేష్టారః శ్రావితారః పవిత్రకాః. శ్రాద్ధ కర్మలో దౌహిత్రుడు, కుతపకాలం, తిలలు ఈ మూడు పవిత్రమైనవి. శౌచం, కోపం లేకపోవడం, తొందరపడకపోవడం అనే మరో మూడింటిని కూడా ఈ విషయంలో చెప్తారు. భోక్తలు, వడ్డించేవారు, మంత్రాన్ని వినిపించేవారు ఈ ముగ్గురు కూడా పవిత్రులై ఉండాలి. ఇది శ్రాద్ధ కర్మకి సంబంధించిన విషయం. చాలా చక్కగా చెప్పాడు. దివసస్యాష్టమే భాగే మందీ భవతి భాస్కరే సకాల కుతపో నామ పితృణాం దత్తమక్షయం. పగటి సమయంలో 8వ భాగం కుతపకాలం. అప్పుడు సూర్యుని తీక్ష్ణత కొంత మందగిస్తుంది. ఆ సమయంలో పితృదేవతలకు ఇయ్యబడినది శాశ్వత ఫలాన్ని ఇస్తుంది. తిలాహ పిశాచాత్ రక్షంతి దర్భా రక్షంతి రాక్షసాత్ రక్షంతి శ్రోత్రియాః యతిభిర్భుక్తమక్షయం. నువ్వులు పిశాచాల నుండి రక్షిస్తాయి, దర్భలు రాక్షసుల నుండి రక్షిస్తాయి, శ్రోత్రియులు పంక్తిని రక్షిస్తారు, యతులు భుజించినది అక్షయ ఫలాన్ని ఇస్తుంది. లబ్ధ్వా పాత్రం తు విద్వాంసం శ్రోత్రియం సువ్రతం శుచిం సకాల కాలతో దత్తం నాన్యథా కాల ఇష్యతే. విద్వాంసుడు, శ్రోత్రియుడు, పవిత్రుడు అయిన బ్రాహ్మణుడు శ్రాద్ధానికి యోగ్యుడు. అతడు లభించిన సమయమే శ్రాద్ధానికి తగిన కాలం. అతనికి అప్పుడు చేసిన దానమే సకాలంలో చేసిన దానం అవుతుంది. మరొకటేది సకాలం కాదు.
అటువంటి వాడు లభించిన సమయమే సకాలం అన్నాడు. చిన్న ఆలోచింపజేసే విషయాలు ఇవన్నీ. వైశంపాయన వారు చెప్తున్నారు, ఏవముక్త్వా యయాతిస్తు పునః ప్రోవాచ బుద్ధిమాన్ సర్వే హ్యవభృత స్నాతాః త్వరధ్వం కార్యగౌరవాత్. ఇలా చెప్పి బుద్ధిమంతుడైన యయాతి మళ్ళీ ఇలా అన్నాడు, అందరూ అవభృత స్నానం చేసి ఈ గొప్ప కార్యం కోసం తొందరగా సిద్ధంగండి. అష్టకుడు అంటున్నాడు, ఆతిష్ఠస్వరథాన్ రాజన్ విక్రమస్వ విహాయసం వయమప్యనుయాస్యామః యదా కాలో భవిష్యతి. ఈ రథాలను అధిరోహించండి, ఆకాశంలో పైకి ప్రయాణించండి, తగిన సమయం కాగానే మేము కూడా మిమ్మల్ని అనుసరిస్తాం. యయాతి అన్నాడు, సర్వైరిదానీం గంతవ్యం సహ స్వర్గజితో వయం ఏషనో బిరజాహ పంథాః దృశ్యతే దేవసత్మనః. స్వర్గాన్ని జయించిన మనమంతా ఇప్పుడే వెళ్ళాలి. దేవలోకానికి రజోగుణ రహితమైన మన మార్గం ఇదిగో కనబడుతోంది. ఇక్కడ చూడండి, మార్గం కనిపిస్తోంది. పృథ్వీయానం దేవయానం రెండు ఉన్నాయి, చెప్పుకుందాం. వైశంపాయన వాచ తేధిరుయరథాన్ సర్వే ప్రయాతాన్ ఉపసత్తమాః ఆక్రమంతో దివం భావిః ధర్మేణావృత్య రోదసి. ఆ రాజశ్రేష్ఠులంతా రథాలనెక్కి తమ ధర్మం చేత స్వర్గాన్ని చేరడానికి బయలుదేరారు. ఆ సమయంలో వారి తేజస్సులు భూమి ఆకాశాలను వ్యాపించాయి. అష్టకష్ట శిపిశ్చైవ కాశీరాజ ప్రదర్దనః ఐశ్వాగవో వసుమానాః చత్వారో భూమిపాశః సర్వే శవభృత స్నాతాః స్వర్గతాః సాధవః సహ. అష్టకుడు, శిబి, కాశీరాజైన ప్రదర్దనుడు, ఇక్ష్వాకు వంశీయుడు వసుమంతుడు, ఈ రాజులు నలుగురు అవభృత స్నానం చేసిన వారు సత్పురుషులు, వీరంతా ఒకేసారి స్వర్గంలో ప్రవేశించారు. అష్టకవాచ అహం మన్యే పూర్వమేకోస్మి గంతా సఖా చేంద్ర సర్వధా మే మహాత్మా కస్మాదేవం శిబిరౌ శ్రీనరోయం ఏకోచ్చగాట్ సర్వవేగేన వాహం. మహాత్ముడైన ఇంద్రుడు నాకు అన్ని విధాలా మిత్రుడు, అందువల్ల ముందు నేను ఒక్కడినే వెళ్ళాలనుకుంటున్నాను. కానీ ఉషీనర పుత్రుడైన ఈ శిబి ఒక్కడే మన రథాల్ని దాటి వేగంగా ఎలా వెళ్ళాడు. యయాతి అన్నాడు, అదదేవయానాయ యావద్విత్తమ విందత ఉషీనరస్య పుత్రోయం తస్మాత్ శ్రేష్టో హివ శిబిః. దేవలోకం చేరడం కోసం ఈ ఉషీనర పుత్రుడైన శిబి తన సర్వస్వాన్ని దానం చేశాడు, అందువల్ల మీలో అతడు శ్రేష్ఠుడు. అదదత్ దేవయానాయ యావత్ విత్తం అవిందత. ఇదన్న మమ మొత్తం ఇచ్చేసాడు ఆయన. దానం తపస్సత్యమథాపి ధర్మ హ్రీః శ్రీః క్షమా సౌమ్యమథో విదిత్సా రాజన్నేతాన్య ప్రమేయాని రాజ్ఞః శివేః స్థితాన్య ప్రతిమస్య బుద్ధ్యా. దానం, తపస్సు, సత్యం, ధర్మం, సిగ్గు, సంపద, ఓర్పు, సౌమ్యం, వ్రతపాలన పట్ల కోరిక అనే ఈ అప్రమేయ గుణాలు శిబిలో ఉన్నాయి. బుద్ధిలో అతనితో పోల్చదగ్గవాడు లేడు. ఎందుకు శిబి తొందరగా వెళ్ళిపోయాడయ్యా అంటే అదదత్ దేవయానాయ యావత్ విత్తం అవిందత. ఇక్కడ దేవయానం గురించి వచ్చింది. దానము, తపస్సు, సత్యం, ధర్మం, సిగ్గు, సంపద, ఓర్పు, సౌమ్యం, వ్రతపాలన పట్ల కోరిక అనే ఈ అప్రమేయ గుణాలు శిబిలో ఉన్నాయి. బుద్ధిలో అతనితో పోల్చదగ్గవాడు లేడు. ఏవం వృత్తో హ్రీనిషే వశ్చయస్మాత్ తస్మాత్ క్షిపిరత్యగాద్వైరథేన. ఇన్ని ఉన్నప్పటికీ బిడియంతో ఉంటాడు, అందువల్లే అతడు రథంతో ముందుగా వెళ్ళాడు. ద వైజ్ మ్యాన్ ఈజ్ ఆల్వేస్ ఫుల్ ఆఫ్ డౌట్, హంబుల్గా ఉంటాడు. అతి గొప్ప వాళ్ళు చాలా హంబుల్గా ఉంటారు, సిగ్గుపడుతూ ఉంటారు, ఒక మూల కూర్చుని ఉంటారు, ఏమి మాట్లాడరు. మిగతా వాళ్ళలా మిగిసిపడుతూ ఉంటారు. వైశంపాయన వారు చెప్తున్నారు, అది అష్టక పునరేవాంబపృక్షతు మాతామహం కౌతుకేనేంద్రకల్పం. తర్వాత అష్టకుడు కుతూహలంతో ఇంద్ర సమానుడైన మాతామహుని మళ్ళీ ఇలా అడిగాడు, పృచ్ఛామి త్వాం నృపతే బ్రూహి సత్యం కుతశ్చ కశ్చాసి సుతస్య కస్య కృతం త్వయా యద్ధిన తస్య కర్త లోకే తదన్యక్షత్రియో బ్రాహ్మణో వా. నేను ఒక్క మాట అడుగుతున్నానయ్యా, నిజం చెప్పు, ఎక్కడి నుంచి వచ్చావు, ఎవరి కొడుకువి, నీవు చేసిన దాన్ని ఈ లోకంలో బ్రాహ్మణుడు కాని క్షత్రియుడు కాని మరొకరు ఎవరూ చేయలేడు. యయాతి అంటున్నాడు, యయాతిరస్మిన ఉషస్య పుత్రః
పూరో పితా సార్వభౌమిస్విహాసం గుహ్యం చార్థం మామకేభ్యో బ్రవీమి మాతామహోహం భవతాం ప్రకాశం. నేను నహుషుని కుమారుడైన యయాతిని, పూరుని తండ్రిని. ఈ భూమిపై సార్వభౌమునిగా ఉన్నాను. నేను నీకు మాతామహుడిని. అందువల్ల మా వాళ్ళైన మీకు రహస్యాన్ని పైకి చెప్తున్నాను. సర్వామిమాం పృథివీం నిర్జిగాయ ప్రాదామహం క్షాదనం బ్రాహ్మణేభ్యః మేధ్యానశ్వానేక శతాన్ సురూపాన్ తథా దేవాః పుణ్యభాజో భవంతి. నేను ఈ భూమండలాన్నంతా జయించి బ్రాహ్మణులకు నివాసానికి ఇచ్చాను. అందమైన పవిత్రమైన 100 అశ్వాలను దానం చేసిన వారు పుణ్యాన్ని పొందిన వారే దేవతలు అవుతారు. అదామహం పృథివీం బ్రాహ్మణేభ్యః పూర్ణామిమామఖిలాం వాహనేన గోభిః సువర్ణేన ధనైశ్చ ముఖ్యైః తదా తదుంగాః శతభర్బుదాని. వాహనాలు, గోవులు, బంగారు, ముఖ్య సంపదలు నిండి ఉన్న ఈ సమస్త భూమండలాన్ని బ్రాహ్మణులకు దానం చేశాను. 10 లక్షల గోవులను దానం చేశాను. సత్యేన వైద్యౌశ్చ వసుంధరా చ తథైవాగ్నిర్జ్వలతే మానుషేషు నమే వృథా వ్యాహృతమేవ వాక్యం సత్యం విసంతః ప్రతిపూజయంతి. సత్యం చేతనే భూమి, ఆకాశం ప్రకాశిస్తున్నాయి. సత్యమేశ్వరంలోకి సత్యే ధర్మం ప్రతిష్ఠిత. సత్యమూలాన్ని సర్వాన్ని సత్యాన్న పరమం పదం అంటుంది రామాయణం. సత్యేన వైద్యౌశ్చ వసుంధరా చ. సత్యం చేతనే భూమి, ఆకాశం ప్రకాశిస్తున్నాయి. సత్యం చేతనే మనుష్య లోకంలో అగ్ని ప్రజ్వలిస్తుంది. నేనెప్పుడు వ్యర్థమైన వాక్యాన్ని ఒక్కటి కూడా పలుకలేదు. సత్పురుషులు సత్యాన్ని పూజిస్తారు కదా. ఇంకోసారి చెప్పుకుందాం. సత్యేన వైద్యౌశ్చ వసుంధరా చ తథైవాగ్నిర్జ్వలతే మానుషేషు. అగ్నిం దూతం మృణీమహే హోతారం విశ్వవేదసం. సూర్యుడి దూత కదా అగ్ని. అంచేత సత్యేన వైద్యౌశ్చ వసుంధరా చ తథైవాగ్నిర్జ్వలతే మానుషేషు నమే వృథా వ్యాహృతమేవ వాక్యం సత్యం హి సంతః ప్రతిపూజయంతి. యదష్టక ప్రబ్రవీమీహ సత్యం పదర్దనం చౌషదశ్విం తథైవ సర్వే చ లోకా మునయశ్చ దేవాః సత్యేన పూజ్యా ఇతి మే మనోగతం. అష్టక నీకు, ప్రదర్దనుడికి, ఉషదశ్వుని కొడుకు వసుమంతునికి కూడా నేను నిజమే చెప్తున్నాను. ఈ సమస్త లోకాలు, మునులు, దేవతలు సత్యం చేతనే పూజింపదగిన వారు. ఇది నా అభిప్రాయం. యో న స్వర్గజితః సర్వాన్ యథా ఉక్తం నివేదయత్ అనసూయోర్ద్విజాగ్రేభ్యః సలభేన్నః సలోకతాం. అసూయ లేకుండా స్వర్గాన్ని జయించిన ఈ మన వృత్తాంతాన్ని యథాతథంగా బ్రాహ్మణ శ్రేష్ఠుల నుండి తెలుసుకున్నవాడు మనలాగే పుణ్యలోకాలను పొందుతాడు. ఎంత గొప్ప చరిత్ర అండి అది. వైశంపాయనుల వారు అంటున్నారు, ఏవం రాజాస మహాత్మా హ్యతీవ స్వైర్దౌహిత్రైస్తారితో మిత్రసాహ త్యక్త్వా మహీం పరమోదార కర్మ స్వర్గం గతః కర్మభిర్వ్యాప్య పృథ్వీం. ఈ విధంగా మహాత్ముడైన యయాతి తన దౌహిత్రుల వలన తరించాడు. అతడు శత్రువులకు జయింపశక్యం కానివాడు. ఈ భూమిపై తన మంచి కర్మల ద్వారా ప్రసిద్ధి చెందాడు. గొప్ప ఉదార కర్మలు చేసిన అతడు భూమిని విడిచి స్వర్గాన్ని పొందాడు. చాలా గొప్ప చరిత్ర. యయాతి చరిత్ర సామాన్యమైంది కాదు. ఎన్నో విషయాలను చెప్పాడు, చెప్పించాడు. దేవయాని శర్మిష్ఠలకు ఈయన భర్త. దేవయానం శర్మిష్ఠ పుత్రుడు అయిన పూర్వు ద్వారా పితృయానాన్ని సాధించి వంశకర్తగా నిలిచాడు. ఈ కథ అసలు ఎక్కడ ప్రారంభమవుతుంది? కచుడు దేవయానితో ప్రారంభమవుతుంది. అక్కడ ఏమిట్రా అంటే మృత సంజీవిని విద్య. ఆయన వచ్చాడు, తీసుకున్నాడు ఆ విద్యని. 3 సార్లు చనిపోయాడు కచుడు. సామాన్యుడు పోయాడు. తర్వాత ధర్మం చెప్పాడు, మనం నాకు సోదరుడు అవుతావు. శుక్రాచార్యుడు కడుపులో బయటకు వచ్చాను నేను అని చక్కగా విద్యను తీసుకువెళ్ళిపోయాడు. దేవతలకు ఇచ్చాడు ఆ విద్యని.
అసలు ఏమిటి జన్మ అంటే ఏమిటి, మృత్యు అంటే ఏమిటి, ఈ జీవుడు ఎక్కడికి వెళతాడు, మృత్యువు తర్వాత ఏం జరుగుతుంది అనేది ఈ జీవిత కాలంలో ఏం చేస్తామో దాన్ని బట్టి కదా. అది లాజిక్, దానికి పెద్ద ఏమో శాస్త్రం అక్కర్లా. అది ఎలా ఉంది మరి, ఈ మార్గాలు ఏమిటి ఇవి చెప్తున్నాడు ఇక్కడ యయాతి. చెప్పకుండానే చెప్తున్నాడు, కొంత చెప్పాడు, చాలా క్లియర్గా చెప్పాడు. అయితే అందరికీ కలిగే ప్రశ్న ఏమిటంటే, మానవ జన్మ దీని తర్వాత ఏమిటి, ఎక్కడికి వెళ్తాం, ఎలా వెళతాం, ఏం జరుగుతుంది అన్నప్పుడు ఇక్కడ అంతర్లీనంగా అంతర్వేదిలాగా ఒక నది ప్రవహిస్తుంది. అదేమిట్రా అంటే దేవయానం పితృయానం అనే కాన్సెప్ట్స్. కొద్దిగా మనం లోపలికి వెళ్ళి చూస్తే ఛాందోగ్యోపనిషత్తులో మనకి కొంత దీని మీద వివరణ ఉన్నది. అసలు మనిషి చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాడు, మళ్ళీ వెనక్కి వస్తారా, ఎలా వస్తారు? ఈ దేవయానం అంటే దేవలోకానికి వెళ్ళే ఈ యాత్ర ఏదైతే ఉందో, అలాగే పితృయానం, ఈ రెండు మార్గాలు ఎక్కడ సెపరేట్ అవుతాయి. అలాగే ఈ జీవాత్మ అనేది పితృలోకానికి ఎందుకు వెళ్తుంది, ఈ పంచాగ్నులు ఏమిటి, ఇవన్నీ మనకి ఛాందోగ్య ఉపనిషత్తులో చెప్పారు. అలాగే భాగవతంలోని 7వ స్కంధంలో 15వ అధ్యాయంలో ఏతే పితృదేవానామయనే వేద నిర్మితే శ్లోకం ఉంది. శాస్త్రేణ చక్షుషా వేద జనస్థోపి నముహ్యతి. ఎవరైతే శాస్త్రాన్ని అనుసరించి ఈ పితృలోకాన్ని దేవలోకాన్ని అర్థం చేసుకుంటారు, వాడు మాయలో మోహంలో పడడు. ఈ శరీరంలో ఉన్నప్పటికీ కూడా వాడు మోహంలోకి వెళ్ళాడు అన్నారు. ఇది ఆలోచించాలి కదా. ఏం చేద్దంటే ఈ రెండు మార్గాలు ఈ శరీరం పొందే ముందర, పొందిన తరువాత కూడా ఉన్న మార్గం కాబట్టి వాడు మార్గం మీద ఉంటాడు. కాబట్టి వాడికి హీ డజంట్ వాండర్. వాడు ఎక్కడికో పారిపోయి తప్పిపోయే అవకాశం లేదు. అయితే ఉత్తర దిశగా వెళ్ళేదాన్ని దేవయానం అన్నారు. దీన్ని అపర విద్యా ఉపాసకులు అంటారు. వీళ్ళని బ్రహ్మ విద్య తజ్జ ఇత్థం విదుః ఏ చేమేరణ్యే శ్రద్ధా తప ఇత్యుపాసతే. ఇది ఛాందోగ్య ఉపనిషత్తు చెప్తున్నది. ఏమిటయ్యా అంటే మాసేభ్య సంవత్సరం సంవత్సరాద్ ఆదిత్యా చంద్రమసం చంద్రమసో విద్యుతం తత్పురుషో మానవ స ఏనాన్ బ్రహ్మ గమయత్యేష దేవయాన పంథ ఇది ఉపనిషత్తు చెప్పిన మాట. అంటే పంచాగ్ని విద్య అంటారు దీన్ని. ఈ మార్గంలో వెళతారు. అర్చిర్దేవ, తర్వాత అహస్సు, శుక్లపక్షం, ఉత్తరాయణం, సంవత్సర దేవతలు, ఆదిత్యులు, చంద్రుడు, ఊర్జ, దేవదూతలు, తర్వాత పరబ్రహ్మ. ఇది ఆర్డర్ దేవయాన. ఇది మోక్ష మార్గం. అలాగే భాగవత పురాణంలోని 7వ స్కంధంలో 15వ అధ్యాయంలో కూడా
ఈ విషయాన్ని చెప్పడం జరిగింది. అగ్ని సూర్యో దివా ప్రాణ శుక్లో రాకోత్తరం స్వరాట్ ఆ శ్లోకంలో. దేవయాన విధం ప్రాహుర్భూత్వా భూత్వానుపూర్వశః అంటాడు. అయితే పితృయానం ఎలా ఉంటుంది? చాలా విషయాలు తెలియకపోయినా కూడా దాన ధర్మాలు ఆచరిస్తూ పుణ్యకర్మల్ని ఆచరిస్తూ ఇవన్నీ చేసిన వాళ్ళు ఈ పితృయానం వైపు ధూమ మార్గం అంటారు దీన్ని. అగజ ఇమే గ్రామ ఇష్టాపూర్తే ఛాందోగ్యోపనిషత్తు చెప్తోంది. దత్తమిత్యుపాసతే తే ధూమం అభిసంభవంతి ధూమాత్ రాత్రిం రాత్రేల మాసేభ్య పితృలోకం. ఈ ఆర్డర్ ఏమిటో చూద్దాం, ఈ లోకాలు ఎలా ఉంటాయో. ధూమ, తర్వాత రాత్రి, కృష్ణపక్షం, దక్షిణాయనం, పితృలోకం, ఆకాశం, సోమ, ఫైనల్. అభ్రం భూత్వా మేఘో భవతి మేఘో భూత్వా ప్రవర్షతి తైహ. ఇవన్నీ వస్తాయి మనకి ఛాందోగ్య ఉపనిషత్తులో. అంటే చంద్రుడి లోకంలో కర్మ ఎగ్జాస్ట్ అయ్యే వరకు అక్కడ ఉండి ఆ తర్వాత అలా పైకి వెళ్తాడు. అన్నం ఆ స్వరూపంలో, తర్వాత పురుష బీజం, ఆ తర్వాత స్త్రీ గర్భం, ఆ తర్వాత రీబర్త్ అనేది జరుగుతుంది. అందుకని అస్ట్రాలజీలో కూడా చంద్రుడి దశను అనుసరించి గర్భం దాల్చడం అన్న దాని మీద ఒక పెద్ద కాన్సెప్ట్ ఉంటుంది. తర్వాత చూద్దాం. అది భాగవతంలో కూడా ద్రవ్య సూక్ష్మ విపాకశ్చ ధూమో రాత్రిరపక్షయ అని చెప్తాడు 7వ స్కంధంలో 15వ అధ్యాయంలో. ఆకాశం, వాయు, ధూమం, మబ్బులు, వర్షం, మొక్కలు, అన్నం, పురుష బీజం, స్త్రీ గర్భం, పురుషుడు. ఇది పితృయాన మార్గం. ఇది తజ్జ ఇహ రమణీయ చరణ అభ్యాసోహ యత్తే రమణీయాం యోనిమాపద్యేర బ్రాహ్మణ యోనిం వా క్షత్రియ యోనిం వా, ఇలా చెప్పుకుంటూ వెళ్ళాడు ఛాందోగ్య ఉపనిషత్తులో. అంచేత ధర్మం యొక్క శక్తి వలన, కర్మ అలాగే దైవ బలం వలన, మంచి సంస్కారం వలన ఒక్కొక్క గర్భాన్ని స్వీకరించడం జరుగుతుంది. ఈ పుణ్యకర్మల ద్వారా లభించిన ఆ ఫలితాన్ని అనుభవించిన తర్వాత పితృయాన మార్గంలో మరల వాళ్ళు ఆ లోకాలకు చేరతారన్నమాట. బ్రహ్మసూత్రాల్లో కూడా దీని గురించి చెప్పారు. జీవన్ముక్తి అన్న మాట తీసుకొచ్చారు. విదేహముక్తి, జీవన్ముక్తులు అనే కాన్సెప్ట్ ఉంది. తదంతర ప్రతిపత్తౌ రంభతి సంపరిష్వక్త ప్రశ్న నిరూపణాభ్యాం, బ్రహ్మసూత్రాలు అన్నమాట. అంటే ట్రాన్స్మైగ్రేషన్ అన్నది జరుగుతుందో, కొత్త శరీరంలోకి ఈ ఆత్మ వెళ్ళిన తర్వాత మనస్సు, బుద్ధి, అహంకారం వీటన్నిటి ఒక స్టడీ మన దగ్గర ఉంది ఉపనిషత్తులో. ఈ ఫలాధ్యాయం అనే చోట సగుణ బ్రహ్మ అంటే ఇది ఇంకా డీప్ గా వెళ్తే ఈ రెండిటి సమన్వయం అక్కడ కనిపిస్తుంది. సమాన చాస్మృత్యుపక్రమాదమృతత్వం చానుపోష్య అంటాడు. చేత సగుణ బ్రహ్మ, నిర్గుణ బ్రహ్మ ఇలా నాడులు, సుషుమ్న ఈ నాడుల ప్రకారం చెప్పుకోవడం జరిగింది. చాలా డీప్ స్టడీ ఉంది. కాకపోతే సింపుల్ గా చెప్పాలి అంటే దీనికి వయా మీడియా అంటే వాట్ ఈస్ ది ట్రాన్స్పర్సల్ విచ్ కట్స్ అక్రాస్ దిస్. చాలా మంది అడుగుతూ ఉంటారు, ఈ చంద్రుడు, ఈ సూర్యుడు, ఈ భూమి
చంద్రాలోకం, ఈ చంద్రుడు ఆఫ్టర్ ఆల్ ఇస్ శాటిలైట్ కదా, ఉపగ్రహం కదా అన్నట్టుగా. అలా కాదు. ఈ సోలార్ సిస్టమ్ ఏదైతే ఉందో, ఈ సౌర కుటుంబం అనేది చాలా చిన్నది. అంటే ఇది ఒక కన్ఫిగరేషన్. అంటే ఒక సెల్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందో దాని స్ట్రక్చర్. మనం చాలా చిన్నవాళ్ళం కాబట్టి మనకి చాలా పెద్దగా కనిపిస్తుంది, కానీ ఇదే సిస్టమ్ అంతటా ఉంది యూనివర్స్లో. అంటే ఒక చిన్న అణువు నుంచి పరమాణువు, ఆ పరమాత్మ వరకు ఉన్న సిస్టము ఈ కన్ఫిగరేషన్తోనే ఉంటుంది. సో చంద్రుడు అన్నవాడు కేవలం ఒక రిప్రజెంటేటివ్, సింబాలిక్. మనిషి చంద్రుడి మీద అడుగు పెట్టేశాడు కాబట్టి ఈ చంద్రలోకం ఏమిటి, అలా కాదు. దట్ ఈస్ ఎ రిప్రజెంటేటివ్ ఆఫ్ ఎ హయ్యర్ స్పియర్. ఈ కన్ఫిగరేషన్లో, అందుకే మీరు చూడండి, ఒక సెల్లో ఇదే కన్ఫిగరేషన్లో బ్లడ్ సెల్ తీసుకుంటే, నర్వ్ సెల్ తీసుకున్నా, స్కిన్ సెల్ తీసుకున్నా, ఆ స్కిన్ యావత్తు కన్ఫిగరేషన్ ఆ సెల్లో ఉంది. సో ఇట్ ఈస్ బట్ న్యాచురల్ దట్ ఏ సిస్టమ్ అయితే మన ముందర మన చుట్టూదా కనిపిస్తుందో, ఇలాంటివి చాలా పెద్దవి, ఇంకా పెద్దవి అదే సిస్టమ్ యూనివర్స్లో ఉంది అని అర్థం. బికాస్ ఇట్ ఈస్ ఎవర్ ఎక్స్పాండింగ్. అనంతం అవ్యయ కవి. కానీ ఆ అనంతం ఇష్టారాజ్యంగా ఎక్స్పాండ్ అయిపోయింది లేదు. వాట్ ఈస్ ఇంట్రెస్టింగ్ ఈస్, దాని యొక్క కన్ఫిగరేషన్ ఏ సిమెట్రీ అయితే మన చుట్టూతా ఉన్నదో అదే సిమెట్రీ మనలో కూడా ఉంది. అందుచేత మీరు ఎంచుకునే మార్గం ఈ మెకానికల్గా, యాంత్రికంగా వచ్చే ఈ సైకిల్ అనే మార్గం ఒకటి ఉంది, పితృయానం. మళ్ళీ దీన్ని రినౌన్స్ చేసేసి ఈ సిస్టమ్ అర్థం చేసుకుని దీన్ని మీలో మీరు భావించుకుని, సరే ఈ సైకిల్లోకి వచ్చే అవకాశం అవసరం నాకు ఎందుకని చెప్పేసి దేవయానం లాగా దీన్ని సత్కర్మలు, అంటే మీరు ధర్మాన్ని ఆచరిస్తూనే చెప్పేట్టు చూసారా, ఏదో చోట మీరు పాప భయంతో ధర్మాన్ని ఆచరిస్తూ ఉంటే చాలా సులభంగా మోక్షాన్ని పొందుతారు. యయాతి కథలో అడుగడుగునా ఆయన చెప్తూనే వచ్చాడు, ప్రతి చోట చెప్తూ వచ్చాడు, ఇది తప్పు, ఇది నేను చేయకూడదు. బట్ స్టిల్ అగైన్ హీ హ్యాడ్ టు డూ ఇట్, ఒకరి పర్మిషన్ తీసుకుని. సో ధర్మం అనే విషయాన్ని ఎప్పుడు కూడా విస్మరించలేదు ఆయన. ఒక విధంగా ఆలోచిస్తే దేవయానం, పితృయానం రెండింటిలో సక్సీడ్ అయ్యాడు యయాతి. గీతలో కూడా మనకి ఈ విషయం చెప్తారు. జ్ఞాన మార్గం, కర్మ మార్గం వెళ్ళినప్పుడు, అలాగే బృహదారణ్యకోపనిషత్తులో కూడా మనకు కనిపిస్తుంది ఈ విషయం. అంచేత శుక్ల కృష్ణే గతి హేతే జగత శాశ్వతే మతే ఏకయా యా జనావృత్తి మన్యయా వర్తతే పునః. భగవద్గీతలో 8వ అధ్యాయం. ఇది అంటే రెండు డార్క్, బ్రైట్, రెండు మార్గాలు అన్నాడు ఆయన. సో ఒక మార్గం ద్వారా వెనక్కి వస్తారు, ఒక మార్గం ద్వారా వెనక్కి రారు అని చెప్పేసాడు శ్రీకృష్ణ పరమాత్మ. పంచేత దీనిని మనం యయాతి కథని చెప్పుకుంటే ఇక్కడ చాలా గొప్ప మాట చెప్పారు. అసూయ లేకుండా స్వర్గాన్ని జయించిన ఈ మన వృత్తాంతాన్ని, మన వృత్తాంతాన్ని ఎవరు చెప్తున్నాడు ఆ మాట? యయాతే చెప్తున్నాడు. యథాతథంగా బ్రాహ్మణ శ్రేష్ఠుల నుండి తెలుసుకున్నవాడు మనలాగే పుణ్యలోకాలను పొందుతాడు అన్నాడు. ఆశ్చర్యం ఏమిటంటే, మన సాధన ఎలా ఉన్నప్పటికీ ఆ మార్గాల గురించి తెలుసుకోవడమే గొప్ప పుణ్యంగా చెప్తున్నాడు ఆయన. చూడండి, యో నస్వర్గజిత సర్వాన్ యథావృత్తం నివేదయత్ అనసూయుర్ద్విజాగ్రేభ్యః సలభేన సలోకతాం. అసూయ లేకుండా స్వర్గాన్ని జయించిన ఈ మన వృత్తాంతాన్ని యథాతథంగా బ్రాహ్మణ శ్రేష్ఠుల నుండి తెలుసుకున్నవాడు మనలాగే పుణ్యలోకాలను పొందుతాడని చెప్తున్నాడు. ఇది శ్రీ మహాభారతే ఆదిపర్వణి సంభవ పర్వణి ఉత్తరయాయాతే 390తమోధ్యాయ. మహాభారతంలోని ఆదిపర్వంలో సంభవ పర్వమును, ఉపపర్వమున ఉత్తర యయాతి చరిత్రమును 93వ అధ్యాయం. మంగళం భగవాన్ విష్ణువు, మంగళం గరుడధ్వజ.
మంగళం పుండరీకాక్షో మంగళాయతనో హరి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.